హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అవుతున్న ఈ దుబాయ్ వైరల్ ఇఫా చికెన్ ట్రై చేసేద్దామని ఈ సండే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫస్ట్ అయితే చికెన్ జాయింట్ పీసెస్ అయితే తెప్పించాను. అందులో శుభ్రంగా అన్ని మసాలాలు పట్టించేసాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం తగినంత పసుపు అన్నీ వేసేసి కొంచెం కర్డ్ వేసేసి అందులోనే లెమన్ కూడా పిండేసాను అనమాట. ఇవన్నీ పిండేసి చక్కగా చికెన్కి పట్టేలాగా మ్యారినేట్ అయితే చేశాను. ఈ జాయింట్స్కి నేను ఘాట్లు పెట్టించానండి. సో ఈవెన్గా మొత్తం మసాలా పట్టేలాగా ఉంటుంది కదా అని చేశాను. అండ్ ఇలా మ్యారినేట్ చేసి 1 to 2 hours అయితే పక్కన పెట్టేశాను. సో ఈ లోపలని మనం క్రీమ్ టెక్స్చర్ చేసుకోవడానికి జార్ తీసుకొని అందులో కొంచెం మయోనీస్ వేసి, ఇన్ కేస్ మీరు మయోనీస్ వద్దనుకుంటే బాయిల్డ్ ఎగ్ యూస్ చేయొచ్చు అనమాట ఇన్ ప్లేస్ ఆఫ్ మయోనీస్. అండ్ కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశానండి దీనికి. మీరు బాయిల్డ్ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశాను అనమాట దీనికి. నా దగ్గర అయితే అమూల్ చీజ్ స్లైస్ అయితే ఉందండి, సో అది యాడ్ చేశాను. మీ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ చీజ్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా స్లైసెస్ అనే ఏం లేదు. అండ్ కొంచెం ఒక 5 to 6 గార్లిక్ క్లౌస్ అయితే వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. దీన్ని అలా మిక్సీ పట్టేయండి. భలే ఉంది కదా కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. ఇంకొంచెం తిగ్గా చేసుకున్న బాగుంటుంది. అంటే కొంచెం చీజ్ కానీ మైనస్ కానీ వేసుకొని ఇంకొంచెం క్రీమీ టెక్స్చర్లా కూడా మీరు చేసుకోవచ్చు, అకార్డింగ్ టు యోర్ టేస్ట్ అనమాట. చక్కగా ఇది ముందు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మంచిగా బటర్, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. నేనైతే ఈ గ్రిల్ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఫుల్గా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఇదైతే తెచ్చేసి వేసేసాను అనమాట. ఇది చూస్తుంటేనే నాకు చాలా టెంప్టింగ్గా అనిపించింది. చక్కగా గ్రిల్ పట్టేసేయండి. హ్యాపీగా 2 సైడ్లు కూడా కుక్ అవనండి. అయితే ఇది ఏంటంటే మనం కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోద్ది కానీ ప్రాపర్గా కుక్ అవ్వదు అనమాట. సో మొత్తం చక్కగా కుక్ అయిపోయాక ఇంకొక 5 minutes ఉందనగా ఈ క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉందో అది చికెన్ పైన అయితే వేసేసి కొంచెం కొరియాండర్తో అయితే గార్నిష్ అయితే చేసుకోండి. ఒక 5 minutes, 5 to 10 minutes అలా వదిలేసేయండి అనమాట. సో ఆ హీట్కి ఈ చీజ్ అది మంచిగా మెల్ట్ అవుతుంది అనమాట. చూడ్డానికి మౌత్ వాటరింగ్ ఉంది కదా, చాలా టెంప్టింగ్ అనిపించింది నాకైతే. భలే నచ్చేసింది అనమాట. అసలు చూస్తుంటేనే నాకు తినేయాలనిపించింది. ఇదేనండి మన దుబాయ్ వైరల్ ఇఫా చికెన్ అనమాట. ఇది చాలా ఈజీ అండి. నేను కష్టం అనుకున్నా, బట్ చాలా సింపుల్, ఈజీ అయిపోతుంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్, బికాస్ చికెన్ మంచిగా ప్రాపర్ కుక్ అవ్వాలి కదా. సో ఇందాక నేను ఏదైతే క్రీమ్ టెక్స్చర్ చేశానో అదే డిప్ కింద నేను తిన్నాను అనమాట. భలే ఉంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. సో మీరు కూడా ఈ డిష్ డెఫినెట్గా ట్రై చేయండి.